అదే విధంగా ఒక రకమైన వ్యాపార భావం కూడా ఉంది. ఎందుకంటే పుట్టుకతో నేను కొనటోని కాబట్టి డిఫాల్ట్ గా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందులో డబ్బులు ఉంటుంది, కొన్నేమో చేంజెస్ ఉన్నాయి. ఏం మార్చుకోవాలి, ఏంటి అక్కడ జరుగుతున్న అబ్జర్వేషన్ ఏంటి, అది చేస్తున్నది ఏంటి, అసలు వాళ్ళ చేంజెస్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. అంటే మామూలుగా ఏదో 50,000 ఉండగానే సరిపోదు కదా, వాళ్ళు కంఫర్ట్ ఉన్నారా లేదా. 2 లక్షల డిపాజిట్ తోటి అక్కడ ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 లక్షలు డిపాజిట్ చేసి నెలకి 50,000 కడుతున్న ఓల్డేజ్ హోమ్స్ కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది. అయితే ఏంటంటే అక్కడ వాళ్ళైనా కంఫర్ట్ ఉన్నారు. ఎందుకంటే డబ్బులు ఒక్కటే ప్రభావం కాదు అని నేను అనుకుంటాను. డబ్బులు అసలు ఇంపార్టెంటే కాదు, లాస్ట్ పార్ట్ మాత్రమే డబ్బులు అవుతాయి. ముందు వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా అనే ఆలోచనతోటి అబ్జర్వ్ చేసి ఎన్నో విజిట్లు పెద్ద వాటికి, అంటే వెయిటింగ్ పీరియడ్ ఉన్న ఓల్డేజ్ హోమ్స్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు డబ్బులు కట్టేసి వస్తే 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వాళ్ళు సీట్ ప్రొవైడ్ చేస్తారు, బ్లాక్ చేసేస్తాం. అట్లాంటి ఓల్డేజ్ హోమ్స్ లో కూడా ఎన్నో విజిట్స్ చేయడం. బట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అది అబ్జర్వ్ చేశారు. బట్ దే ఆర్ నాట్ కంఫర్ట్. డబ్బులు మాత్రం పిల్లలు అక్కడి నుంచి ఏదో ఎబ్రాడ్ నుంచి చేస్తున్నారు, వీళ్ళు ఉంటున్నారు. గార్డెన్ ఉంటుంది, అన్ని ఉంటుంది. గార్డెన్ లో కూడా ఇద్దరు మనుషులు కలిసినప్పుడు, సంతోషకరమైన వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ చేసుకోవాలన్నప్పుడు మీ కొడుకు ఫోన్ చేసిందా అనే ఆలోచనలే ఉంటున్నాయి తప్ప నేనైనా హ్యాపీగా ఉన్నానే ఫీలింగ్స్ ఎక్కడా కనిపించలేదు. అది ఇది చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. చేసిన తర్వాత ఇవన్నీ కౌంట్ చేసుకొని ఒక ఓల్డేజ్ హోమ్ నేను ఎక్కువ మంది మాత్రం అదే భావంతో చూడాలి అంటే నాలాంటి ఒక 10 మంది ఉంటే ఒక్కొక్కరు ఒక 20 మంది మాత్రమే చూడగలుగుతారు. కాబట్టి నాకు ఎక్కువ మంది వద్దు, ఒక 50 మంది 45 మంది మాత్రమే నేను హ్యాండిల్ చేయగలుగుతా, నేను చూడగలుగుతా అనే ఉద్దేశంతో ఒక చిన్న ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దానికి ఈ స్టార్ట్ అవ్వడానికి గల బేసిక్ పాయింట్ అక్కడ ఉందన్నట్టు. ఎందుకంటే ఇదే ప్లేస్, ఇదే ఇన్వెస్ట్మెంట్ నేను కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే 200 మంది కెపాసిటీ తోటి బిల్డింగ్ తీసుకోగలుగుతాను. బట్ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను డైరెక్ట్ ఇక్కడ ఉండలేను. కాబట్టి ఆ ఉద్దేశం ఏంటంటే తక్కువనే నేను ఎక్కడికైతే ఉండగలుగుతానో నా పనికి మాత్రమే చేసుకోగలిగిన 50 మంది మాత్రమే ఆ కెపాసిటీ సరిపోద్ది, ఇది నాకు సరిపోద్ది అనే ఉద్దేశంతో ప్రారంభించాము. అదేవిధంగా మేము పోయిన నెల ఆగస్టు స్టార్ట్ చేశాము. పోయిన నెల ఆగస్టు పూజ చేసి అది నాకు పరీక్ష పెట్టడానికి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ పెరగడానికి అనుకోండి ఏదో జరిగింది. ముందర రోడ్డుతో ఉండము ఒక 6 మాసాల పాటు వేసిన డోర్లు ఎట్లా ఉన్నాయి అట్లే ఉండిపోయింది. బట్ ఈపీ అనుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఒక 15 మంది ఈరోజు జాయిన్ అవ్వడానికి కంటిన్యూగా స్టార్ట్ అయ్యింది. బట్ ఇంకొక 6 మంత్స్ పడుతుంది, 1 year పడుతుంది. ఇదంతా ప్లాన్ తోటే ముందర కండక్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ మొత్తం తెలంగాణలో నుంచి ఒక 10 ఓల్డేజ్ హోమ్స్ మాత్రమే సెలెక్ట్ చేశారు. అయితే ఏంటంటే ఈ క్యాప్షన్స్, బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెక్ చేసి వాళ్ళు స్టార్టింగ్ చేసి తీసుకున్నారు. అంటే పేరు వాళ్ళు నాకు ఆప్షన్ ఇచ్చారు, నాకు పాస్ చేయడానికి. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాంక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటని క్వశ్చన్ వేశారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓల్డ్, ఒక వృద్ధుడు, వాళ్ళ ఏజ్ కాకుండా, వాళ్ళ పర్సనాలిటీ కాకుండా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాకుండా నేను అబ్జర్వ్ చేసేది వాళ్ళు ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నాడంటే కనీసం 60 సంవత్సరాలు ఫ్యామిలీతో, బిజినెస్ తోటో, జాబ్ తోటో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర క్వాంటిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైఫ్ చూసినాం, డబ్బులు లేకుండా చూసినాం, ఉన్నాయి చూసినాం. ప్లస్ డిఫరెంట్ ఫ్యామిలీస్ మా ఇంటికి రావటము, గొడవలు పెట్టుకొని రావటము. ఈ రోజు ఒక 10 మంది దగ్గర నేను నిలబడ్డా అంటే అదంతా రీజన్ అబౌట్ మై ఫాదర్. అది స్టాండర్డ్స్ లో ఉన్నా కాబట్టి అట్లాంటి రుణాలన్నీ ఏమి ఇచ్చి తీసుకోలేకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలు మా నాన్నని అనుకోండి, మా నాన్న వాళ్ళు అనుకుంటామంది ఒక 10 మందిని నేను కనుక వాళ్ళ దగ్గర మొక్కుకొని ఆశీర్వాదం తీసుకోగలిగితే దట్ ఇస్ ఎనఫ్ అని చెప్పేసి నేను ఆలోచించిన. అట్లాంటి ఆలోచనతో తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీ అండి. ఇంకొకటి నేను పిలిచింది కూడా